హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. దివ్యాంగులకంటూ కొత్త సంవత్సరంలో కొత్త స్కీమ్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. ఈ కొత్త స్కీము ₹1,00,000 స్కీము ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎవరెవరు అర్హులు ఉంటారు, ఏమేమి డాక్యుమెంట్స్ జిరాక్స్లు ఉండాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, భార్య దివ్యాంగురాలుగా ఉండి భర్త మంచిగున్నా అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా భర్త దివ్యాంగుడుగా ఉండి భార్య మంచిగున్నా కానీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇద్దరు దివ్యాంగులే అయినా కానీ ఈ అర్హతలు అనేది కూడా ఉంటే మీకు సరిపోతుంది. ఈ ₹1,00,000 స్కీమ్ అనేది మీరు అప్లికేషన్ చేసుకొని బ్యాంక్ కంటూ రిటర్న్ కట్టవలసిన అవసరం అయితే లేదండి. దీనికి అప్లికేషన్ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఏ విధంగా అప్లై చేయాలనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మన ఛానల్లో చేసి పెట్టడం జరుగుతుంది కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో డైలీ అప్డేట్స్ వస్తాయి. ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే అక్కడి నుంచి అనేది కూడా జాయిన్ కావాలి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ అంటూ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ముందుగా గూగుల్ అనేది ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ పాస్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ ఈ పాస్ అని ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే స్క్రోల్ డౌన్ అనేది కిందికి చేయండి. సేమ్ మీ మొబైల్లో కూడా ఇదే విధంగా ఓపెన్ అవుతుంది. ఏం కంగారు పడకుండా వీడియో మొత్తం చూసేసిన తర్వాతనే మీరైతే ప్రాసెస్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్ అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లాస్ట్ డేట్ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక విధంగా అయితే చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు మ్యారేజ్ ఇన్సెంటివ్స్ అవార్డ్స్ అని ఉంది కదా, ఇది అనేది క్లిక్ చేసుకోవాలి. మీరు చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మ్యారేజ్ ఇన్సెంటివ్స్ డిసేబుల్డ్ వెల్ఫేర్ అని ఉంది కదా, ఇది అనేది చూసుకోవాలి. మీరు ఇక్కడ చూసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ, నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. భార్యాభర్తలు డిసేబిలిటీ ఉన్నా కానీ ఒకరికే స్కీమ్ అనేది వర్తిస్తుంది అనేసి కూడా ఇక్కడైతే మనకు రావడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. మ్యారేజ్ అయ్యి 1 year అయితే దాటి ఉండాలండి. ఖచ్చితంగా మ్యారేజ్ అయిపోయి మీకు 1 year అయితే ఇక్కడ దాటి ఉండాలని కూడా మెన్షన్ చేశారు. ఆధార్ కార్డు ఉండాలి, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఆధార్ కార్డు ఉండాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఇద్దరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. మీ మ్యారేజ్ ఎక్కడ అయింది అనే దాని గురించి పర్మిషన్ ఉంటుంది కదా, ఆ పర్మిషన్ లెటర్ అయినా పెట్టచ్చు, లేదా మీకు ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు అనేది కూడా ఒక రిసిప్ట్ ఇస్తారు, దాని ద్వారా కూడా చూసుకోవచ్చు. మీకు అనేది ఇక్కడ ఉంటుంది చూడండి, అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఇది అనేది ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అనేది చూసుకోవచ్చు. ఇక్కడ డిసేబిలిటీ పర్సన్, మీకు ఎవరైతే డిసేబిలిటీ ఉందో, భార్య కానీ భర్త కానీ ఎవరు డిసేబిలిటీ ఉందో వాళ్ళది అనేది కూడా రాసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మీరు ఎస్ఆర్ నో అనేది ఎక్కడ పెట్టాలంటే, ఇద్దరు డిసేబిలిటీ టైం ఇద్దరు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్ నో అనేది పెట్టుకోవాలి. ఒక్కరే ఉన్నారనుకో నో అని పెట్టేసిండి. ఇద్దరు మీ డిసేబిలిటీ అయితే మాత్రం ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ ఆధార్ కార్డు, డిసేబిలిటీ ఎవరికి ఉందో వాళ్ళ ఫస్ట్ స్పౌస్ అంటే భార్య కానీ భర్త కానీ ఇద్దరు ఇట్లా ఎవరైనా టైప్ చేయొచ్చు. ఇక్కడ మీ డిసేబిలిటీ ఉన్న వాళ్ళైతే ఇక్కడ మీరు అనేది ఆధార్ నెంబరు, నెక్స్ట్ ఆధార్లో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా నేము, నెక్స్ట్ ఇక్కడ ఆధార్లో ఫాదర్ నేమ్గా ఉందా లేదా భర్త పేరు ఉందా దాని విధంగా కూడా చూసుకొని ఇక్కడ మీరు అనేది మెన్షన్ చేయాలి. దాని తర్వాత మీ మేలా ఫీమేల్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎవరు డిసేబిలిటీ ఉంటే వాళ్ళది అనేది చూసుకొని వేసుకోండి. మీరు ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది, ఎస్ఎస్సి ఉంటుంది, ఇంటర్మీడియట్ ఉంటుంది. అసలు చదవలేదనుకో మీరు అదర్స్ అని పెట్టించుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. మీ క్యాస్ట్ ఏది వస్తుంది అనేది, క్యాస్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఓసీ ఉంది, బీసీ ఉంది, ఎస్సీ ఉంది, ఎస్టీ ఉంది, ఈ అనేది ఉంది. మీ కేటగిరీ ఏది వస్తుందో అది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ సబ్ క్యాస్ట్ అనేది కూడా మీరు ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. డిసేబిలిటీ కేటగిరీ మీకు ఏది వస్తుందో మీ సదరం సర్టిఫికేట్లో అనేది ఉంటుంది, అదనేది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. దాని తర్వాత సబ్ డిసబిలిటీ కూడా ఆటోమేటిక్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు డిసేబిలిటీ పర్సంటేజ్ ఎంత ఉందనేది కూడా మెన్షన్ చేయాలండి. ఇవన్నీ మ్యాండేటరీ అయినాయే నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ డిసేబిలిటీ సదరం ఐడి ఉంటుందిగా, సదరం ఐడి వేసుకొని మీ సదరం సర్టిఫికేట్ ఉంటుందిగా, అదనేది కూడా 200 KB లోపే స్కాన్ అనేది చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీ సదరం సర్టిఫికేట్ వచ్చి టెంపరరీ ఉందా పర్మనెంట్ ఉందా రెండు విధాలుగా ఉంటుంది. అది ఎస్ఆర్ నో అని చేసుకోవచ్చు. మీకు సదరం ఐడి ఉండి కూడా ఎక్స్పైర్ అయిపోయిందా, ఎస్ఆర్ వ్యాలిడిటీ ఉంది, నెక్స్ట్ ఎక్స్పైర్ అని ఉంది. ఈ రెండిట్లు అనేది కూడా మీరు చూసి ఎంటర్ చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా అడ్రస్ అనేది కూడా స్ట్రీట్ నేమ్, డిస్టిక్, మండలం, మీ రన్నింగ్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలండి. ఇక్కడ నేను 1కి 2 సార్లు చెప్పేది ఎప్పుడంటే ఏదన్నా ఉన్నా కానీ రన్నింగ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు అనేది ఏదన్నా డౌట్స్ ఉంటే కాల్స్ అయితే రావడం జరుగుతుంది. కొంతమంది రన్నింగ్ నెంబర్ ఇవ్వకుండా మొబైల్ రీఛార్జ్ అయిపోయిన నెంబర్స్ ఉంటాయి, అవి అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అదైతే రాంగ్ తీసుకొస్తుంది. నార్మల్ పర్సన్ అంటే భర్త కానీ భార్య కానీ నార్మల్ పర్సన్ ఉంటారుగా, వాళ్ళిద్దరు ఇట్లా డిసేబిలిటీ లేని వాళ్ళు ఇక్కడ అనేది వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ డీటెయిల్స్ సేమ్గా మనం అక్కడ ఎలా ఎంటర్ చేసినామో అలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రెజెంట్ అడ్రస్, ఇద్దరు కపుల్స్ మీరు ఇద్దరు ఉండేది ఎక్కడ ఉంటున్నారు అనే దాని గురించి కూడా ఇక్కడ ఉంటుంది. ఇద్దరు కలిసి ఎక్కడ ఉంటున్నారు అనేది సంబంధించిన ఆధార్ కార్డు అడ్రస్ కాకుండా మీరు హైదరాబాద్లో ఉంటారా, బొంబాయిలో ఉంటారా అనే దాని గురించి కూడా ఇక్కడైతే మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మ్యారేజ్ డీటెయిల్స్, అంటే మీకు ఎక్కడ మ్యారేజ్ అయింది, రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయిందా, అసలు ఏ విధంగా మ్యారేజ్ అయింది, మీది ఫస్ట్ మ్యారేజా సెకండ్ మ్యారేజా అనేది కూడా డీటెయిల్స్ ఉంటాయి. ఒక్కొక్కటి అయితే మీరు చూసుకొని ఇక్కడైతే ఎంటర్ చేసుకోవచ్చు. ఎక్కడ మ్యారేజ్ అయింది, ఆ మ్యారేజ్
రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే 100% ఉండాలనేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సంబంధించింది అంటే డిసబిలిటీ టైప్ ఎవరిది ఉందో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. మీరైతే ఖచ్చితంగా అయితే చూసుకోండి, 1-2 సార్లు చూసుకొని సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నార్మల్ పర్సెంట్ ఆధార్ కార్డు, నెక్స్ట్ డిసబిలిటీ ఎవరిదైతే ఉందో వాళ్ళ ఆధార్ కార్డు, నెక్స్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్, మ్యారేజ్ ఫోటో, మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు ఉంటుందిగా ఆ వెడ్డింగ్ కార్డు, మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నది దానికి సంబంధించిన ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్, ఇవనేది ఒక్కొక్కటి 1 by 1 చూసుకొని 200 KB లోపే ఒక్కొక్క ఫైల్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అనేది ఒకసారి మీరు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి కూడా ఒకసారి మెన్షన్ చేసుకున్న తర్వాత ఈ సబ్మిట్ అనేది చేసుకుంటే మీకు అనేది కూడా ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు ఇది వ్యాలిడిటీ అయిపోయి మీరు ఎలిజిబిలిటీ అనుకుంటే ఖచ్చితంగా మీకు అనేది కూడా అధికారులు అనేది కాల్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.